నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం గాయత్రి. గురుగారు, ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం. సో ఈ పూజలు చేయడం వల్ల అసలు లాభాలు ఏంటి గురుగారు? ఎలాంటి మోక్షం కలుగుతుంది మనకి? ఒక్కసారి తెలియజేయండి గురుగారు. శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని, అష్టలక్ష్ముల్ని మనము పూజ చేయడం ద్వారా మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఫస్ట్ పాయింట్. కలవ పువ్వులతో, ఎర్రని కలువలతో కనుక పూజ చేసినట్లయితే 11 నెలల్లో మన యొక్క దరిద్రం పోయి లక్ష్మీవంతులం అవుతాం. తెల్లని కలవ పువ్వులతో, బుట్ట కలవలు అంటాం, ఆ కలవ పువ్వులతో కనుక అమ్మవారిని, అష్టలక్ష్ముల్ని, వరలక్ష్మి అమ్మవారిని సపరేట్గా కనుక పూజ చేసినట్లయితే, కుంకుమ పూజ చేసినట్లయితే వీళ్ళకి స్వంత ఇల్లు కలుగుతుంది. తర్వాత తెల్లని వస్త్రాలను ధరించి నీలాగా బుట్ట కలవలు అని దొరుకుతాయి. బుట్ట కలవలతో కుంకుమార్చన చేస్తూ మహాలక్ష్మి అమ్మవారికి కనుక పూజ చేసినట్లయితే, అష్టలక్ష్ములకి పూజ చేసినట్లయితే వీళ్ళకి శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. ఓకే. సంతాన బాధలు పోతాయి. సంతానం కలగట్లేదండి అని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఐవీఎఫ్ సెంటర్స్కి వెళుతూ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా పోతాయి, సంతానం కలుగుతుంది. అంతేకాకుండా అమ్మవారికి గుగ్గిళం మనము ధూపం వేస్తాం. ఆ ధూపం కనుక ఆ అమ్మవారికి వేసినట్లయితే ఆ దరిద్ర బాధలు కూడా పోతాయి. అమ్మవారికి ధూపములో మనం ఇచ్చేటటువంటి ఒక పొడుము ఇస్తాం. ఆ పొడుమును కనుక కలిపి చేసినట్లయితే, ధూపం వేసినట్లయితే వీళ్ళకి నరఘోష కూడా పోతుంది, లక్ష్మీవంతం అవుతారు. ఆ పొడుంకి మన కోసం ఫోన్ చేసినట్లయితే మనం అది పంపించవచ్చు. ఓకే గురుగారు. అందువలన అష్టలక్ష్ములు అనగానే ఏంటి? ధాన్యం, ధాన్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, బోల్డెన్ లక్ష్ములు ఆదిలక్ష్మి దగ్గర నుంచి వచ్చినాయి అన్నమాట. అన్ని లక్ష్ములు మన సింపుల్ రెమెడీ మనం చేయడం ద్వారా అన్ని లక్ష్ములు ఆశీర్వదిస్తాయి. ఈ అన్ని లక్ష్ముల్ని కలిసి ఏ లక్ష్మి పూజ చేసిందో తెలుసా? ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి చేత చేయిస్తాడు అష్టలక్ష్ముల్ని. ఆ పూజ చేసేవాళ్ళు కూడా మంచిగా నీకులాగా అలంకారం చేసుకోవాలి, మంచిగా చీరగట్టుకొని మంచిగా లక్ష్మీదేవిలాగా ఉండాలి. మనము చింపిరి జుట్టుతో నిద్రపోతూ పడుకుంటూ లక్ష్మీదేవి పూజ చేస్తూ ఒప్పుకోదాము. ఎప్పుడు కూడా ఉన్నంతలో మనం శుభ్రంగా ఉంటూ మంచిగా నీట్గా, మంచిగా లుక్ కూడా, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లక్ష్మీదేవి పూజలకు చాలా అవసరం. విష్ణుమూర్తికి ఎందుకు కడతారమ్మా పట్టు పంచలు? ఇవన్నీ అలంకారం అనేది ఎందుకు చేస్తారు? శివుడు, పార్వతి అలాంటివి పడించుకోరు. బట్ లక్ష్మీనారాయణలో పూజ చేస్తున్నప్పుడు డెకరేషన్ కూడా అవసరం. మనల్ని మనం డెకరేట్ చేసుకోవాలి. చూడగానే అబ్బా ఏం చేస్తాడ్రా పూజ అనాల, నామాలు పెట్టేసుకుంటారు. చూడబ్బా మహాభక్తుడు రా బాబు ఈయన అనుకోవాలి. ఎందుకు పెడతారు తెలుసా? పూజల్లో బొట్లు ఇవన్నీను. వీళ్ళంతా చాలామంది బయటకు వెళ్తారు కదా పూజ అయిపోయిన తర్వాత, అప్పులోళ్ళు వస్తారు. అప్పులోళ్ళు వచ్చినప్పుడు ఆ బొట్టు చూసి అబ్బా ఎక్కువ తిట్టాలని అనుకున్నా కూడా తిట్టలేరు. ఈ లాభం కూడా ఉంటుంది. అప్పులోళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలామంది పూజ చేయకపోయినా సరే బొట్లు ఆనాటి కాలం నుంచి వచ్చేసినాయి. బొట్లు పెట్టడం భక్తుడు కదా పాపం మీద, ఎందుకులే అండమని. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ మహాలక్ష్మి తల్లి ఈ యొక్క వరలక్ష్మి పూజ చేయడం ద్వారా. తప్పకుండా గురుగారు, శ్రావణ మాసంలో చేసే పూజల వల్ల కలిగే మోక్షం ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.